భారతదేశంలోని ఈ ఆలయంలో వినాయకుని విగ్రహం ప్రతిరోజు పెరుగుతుంది. నమ్మడం కష్టం, కానీ ఇది నిజం. 50 సంవత్సరాల క్రితం విగ్రహానికి సరిగ్గా సరిపోయే కవచం నేడు చాలా చిన్నదిగా మారింది. అంటే విగ్రహం వాస్తవానికి పెరుగుతుంది. కానీ ఈ నిరంతరం పెరుగుతున్న వినాయకుడి వెనక ఉన్న రహస్యం ఏంటి? ఇది ఆంధ్రప్రదేశ్లోని కాణిపాకం విఘ్నేశ్వరుని కథ. చాలా కాలం క్రితం 3 సోదరులు ఈ గ్రామంలో నివసించేవారు. వారిలో ఒకటి చెవిటివాడు, ఒకటి మూగవాడు, మరియు ఒకడు అంధుడు. ఒకరోజు వారు తమ పొలాలకు నీటి కోసం బావిని తవ్వుతున్నారు. కానీ లోతు పెరుగుతూనే ఉంది, నీరు రావడం లేదు. వారు చాలా లోతుకు చేరుకున్నప్పుడు వారి పార ఒక రాయిని ఢీకొట్టింది. దాని నుండి రక్తం కారడం ప్రారంభమైంది. అవును, రక్త ప్రవాహం ఎంత ఎక్కువగా ఉంది అని అంటే బావి మొత్తం ఎర్రగా మారింది. కానీ అద్భుతం జరగడం ప్రారంభమైంది. ఆ ఎర్రటి నీటిని తాకగానే ఆ అంధుడి కంటి చూపు తిరిగి వచ్చింది. చెవిటివాడి చెవులు తెరుచుకున్నాయి. ఇక మూగవాడు తన గొంతును తిరిగి పొందాడు. గ్రామం కోలాహలంగా మారింది. ప్రజలు వచ్చినప్పుడు బావి మధ్యలో స్వయంగా ప్రత్యక్షమైన వినాయకుడి విగ్రహం కనుగొన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ శ్రీ వరసిద్ధ వినాయక స్వామి ఆలయం. ఇక్కడ విగ్రహం వరాలను ప్రసాదిస్తుందని చెబుతారు. నేటికి ఆ బావి ఎండిపోలేదు. అందుకే లక్షలాది మంది భక్తులు ఈ దైవక నీటిలో స్నానం చేయడానికి లేదా దీనిని తాగడం ద్వారా తమ వ్యాధుల నుండి ఉపశమనం కోసం ప్రార్థించడానికి ఇక్కడికి వస్తుంటారు. దయచేసి ఈ అద్భుతమైన ఆలయం కోసం కామెంట్స్ లో జై గణేష అని వ్రాయగలరు.